BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నటికుమార్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మొదటి స్పీచ్ అది మీరు విన్నారా? ఆయన కళ, 10 సంవత్సరాల కళ, నా వాయిస్ అసెంబ్లీలో వినపడాలి అని చెప్పి 10 సంవత్సరాల కళ. నిన్న అసెంబ్లీలో అడుగుపెట్టారు, తర్వాత ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా. దాని తర్వాత ఈరోజు మొదటి స్పీచ్ అయ్యన్న పాత్రుడు గారి పదవీ స్వీకరణ కార్యక్రమంలో జరిగింది. ఆ స్పీచ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపించింది? అంటే ఆయన కలే కాదు, ఆయన నమ్ముకున్న ఫ్యాన్స్, ఆయన నమ్ముకున్న ఫ్యామిలీ, ఆయన పడ్డ కష్టాన్ని చూసి కళ్ళంట నీరు పెట్టిన రోజులు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి మా నాయకుడికి ఇలాగ వస్తుంది, మేము అభిమానించే నాయకుడికి ఇంత పెద్ద సినిమాలు, ఇంత లగ్జరీ లైఫ్ వదులుకొని రోడ్ల మీద తిరుగుతుంటే అనేది ఫ్యాన్స్ బాధపడ్డారు. అందరూ ఫ్యామిలీ ఇస్ అ ఫ్యామిలీ మెంబర్స్, చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మొత్తం అంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ ఎందుకు అంత లగ్జరీ మొత్తం రోడ్ల 100 కోట్ల రూపాయల సినిమాలు అసలు ఖాళీ లేని 2035 దాకా కాల్ సీట్లు ఖాళీ లేని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వీళ్ళందరూ నమ్మకం లేని జనం కోసం ఏంటిదని అంత పట్టుదలతో ఒకందుకు అసహనంగా బాధపడ్డారు. కానీ ఏ జనాలనైతే నమ్ముకొని ఇంతమంది బాధపడినా, ఏ జనాలనైతే నమ్ముకొని, ఏ ఫ్యామిలీలనైతే అడ్డమాన్ తిట్లు తిట్టించారు, ఏ మొత్తం టోటల్గా వ్యక్తిగతంగా తిట్టించారో, వ్యక్తిగతంగా దోషంలాడారో, ఈ వ్యక్తిగతంగా మాట్లాడారో, ఏది పట్టించుకోకుండా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎలాగ చెయ్యాలో, ఈ కూటమిని ఎలా కలపాలో, వైసీపీ రాక్షస పాలన ఎలా దింపాలో తెలిసిన వ్యక్తి ఎవరనంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. మోడీ గారికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే అమిత్ షా గారికి ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు లైఫ్ లాంగ్ నా పెద్ద కొడుకుగా మర్చిపోలేను అన్న ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఇది ఎప్పుడు మర్చిపోలేడు. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా, ఆయన వాడుకున్న వాళ్ళు వచ్చారా, ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు వచ్చారా, లేకపోతే ఆయన దగ్గర సహచరులు వచ్చారా, ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలియదు. కానీ అలాది సడన్ నేనున్నాను పెద్ద కొడుకుగా అని చెప్పి, దత్తపుత్రుడు అని వాళ్ళు అన్నారు, నేనున్నాను అని చెప్పి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే పెద్ద కొడుకుగా నేనున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అన్న మాట ఆయన నోట వాక్య. ఆ దేవుడి పైనుంచి సదాస్తు అని ఆ పెద్ద కొడుకునే చేశాడు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక షాకులో చంద్రబాబు గారు, ఒక షాకులో లోకేష్ గారు, ఒక షాకులో భువనేశ్వరమ్మ, ఒక షాకులో బాలయ్య బాబు. బాలయ్య బాబుకి సినిమాలో అగ్రహీరో, రాజకీయంగా కొంచెం ఆయనకి రాజకీయంగా ఎప్పుడు కూడా బావగారు ఉన్నారు, నా అల్లుడు ఉన్నాడు, నా చిన్నల్లుడు ఉన్నాడు, నాకు అంతగా పెద్ద రాజకీయం అవసరం లేదు. రాజకీయంలో నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని మామూలుగా వాళ్ళతో పాటు ఉంటాను అనుకున్నారు, పూర్తిగా బాధ్యతలు తెలియవు ఆయనకి. అంటే అంత మనం ఒప్పుకోక తప్పదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చి మొత్తం షూటింగ్ అప్పటికప్పుడు షూటింగ్ ఆపుకొని వచ్చి ఫ్లైట్కి దిగితే ఫ్లైట్ ఎక్కనివ్వలేదు, పర్మిషన్ లేదన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి పర్మిషన్ లేదు, ప్రతిపక్ష నాయకుడికి పర్మిషన్ లేదు, నో ఎంట్రీ. ఒక్క నియంత పాలన చేశారు. అక్కడి నుంచి మళ్ళా బై రోడ్ వెళ్ళాడు. బై రోడ్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఆపేశారు. అక్కడ రోడ్డు మీద కూర్చున్నాడు. రోడ్లో నా ఇంటికి నేను వెళ్ళడానికి ఏముందని అంటే కూడా అక్కడి నుంచి ఆపేశారు. మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి అందరూ అరెస్ట్ చేసి ఆయన ఆఫీస్లో పడేశారు. ఎన్ని చేసినా కూడా మొత్తం టోటల్గా ఆ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఈరోజు ఆయన కళ నెరవేరింది, వాళ్ళ ఫ్యామిలీ కళ నెరవేరింది. వాళ్ళ ఫ్యాన్స్ ఈరోజు ఎక్కడైతే ఎంత సంబరాలు చేసుకున్నారంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన ఫస్ట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయనకి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూశాను, ఆయనకి అవగాహన ఉంది, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ తెలిసిన పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. ఇట్స్ గ్రేట్. చాలా గ్రేట్. అంటే మనము కొణిదల ఫ్యామిలీలో వెంకట్రావు గారి పైన చూస్తూ ఉంటారు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ అన్నయ్య, ఆయన అందలాగిపోయిన అందులానికి తమ్ముడు రావడం అనేది చాలా ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆనందంగా. నాగబాబు గారు అవ్వచ్చు, ఇంకా అందరూ వాళ్ళ వదినలు అవ్వచ్చు, మొత్తం ఆ పిల్లలు అవ్వచ్చు, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అంజనీదేవి గారు, వాళ్ళ అమ్మగారు చాలా చాలా అసలు ఆనందం, ఆమెకు అంతుపట్టిన ఆనందం. ఈ వయసులో ఆమెకు కూడా బాగా దేవుడు ఇచ్చిన అదృష్టం. అలాంటి కొడుకులు, 3 కొడుకులు, వజ్రాలు లాంటి కొడుకులు కన్నది ఆమెకి దండం పెడతాం. ఎందుకంటే అలాంటి ఒకరు సినిమా ఇండస్ట్రీ, ఒకరు రాష్ట్ర దేశానికి, ఈరోజు దేశంలో పవన్ కళ్యాణ్ అంటే లేని వ్యక్తి తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఇది ఫస్ట్ స్పీచ్. నేను ఒకటే చెప్తున్నాను, పంచాయతీరాజ్ నుంచి గ్రామీణాభివృద్ధి నుంచి అవగాహన లేదనుకున్న వాళ్ళందరికీ నేను మీటింగ్ పెట్టి మొత్తం టోటల్గా
17th పెనాల్టీ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన డబ్బు ఏం చేశారు, అక్కడి నుంచి ఎక్కడ ఏం చేశారు, పంచాయతీ డబ్బు ఏం చేశారు, ఏది నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే బెత్తరపోయిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్లు కూడా అంటే ఈయనకి ఏమీ తెలియదు అనుకున్నా, ఈయన సినిమా తప్ప అన్నీ తెలుసా అని ఒక ఆలోచనతో పడిపోయారు. అంటే ఫస్ట్ మీటింగ్ ఇస్ బెటర్ మీటింగ్, సూపర్ పర్ఫార్మెన్స్ అయినా అంటే ప్రజలకు ఒక నమ్మకం ఏంటంటే ఈయనకి ప్రతిదీ తెలుసు, ఈ మొత్తం టోటల్గా ఐఏఎస్లు నమ్ముకోడు, ఆయన పిఎల్ నమ్ముకోడు, ఈయన పిఎస్లు నమ్ముకోడు, అది నిజం అని తేలితే మాత్రం ఎవరిని వదలడు అనేది మాత్రం అర్థమైంది. పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళన చేయాలి, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రక్షాళన చేయాలి. ఓకే, ప్రక్షాళన ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకి 13,000 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు మనకు నెలకు ఆదాయం వస్తుంది. ఓకే, ఆ ఆదాయం అక్కడ మొత్తం టోటల్గా మనం కరెక్ట్గా కానీ పంచాయతీ రూల్ యాజ్ చట్టం, పంచాయతీ యాక్ట్ చట్టం ప్రకారం మనం ట్యాక్స్లు కలెక్ట్ చేసి ఆ డబ్బుని మనం కరెక్ట్గా వైట్ రూపంలో గవర్నమెంట్కి చూపించగలిగితే పంచాయతీలన్నీ రోడ్ డెవలపింగ్ అవుతూ ప్రతి దగ్గర కూడా ఎక్కడ అవ్వకుండా మిగులు బడ్జెట్ మనం సీఎం అమౌంట్కి మనం పంపించవచ్చు. ఓకే, స్టేట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకి అవుతుంది కాక 75% ఇస్ మనీ మళ్ళా మనం సీఎంకి మనం ఇవ్వచ్చు, సీఎం ఫండ్కి ఇవ్వచ్చు, అంటే స్టేట్ అకౌంట్కి ఇచ్చివచ్చు. అంటే అంత డబ్బు రావాలి. ఈ డబ్బుని ఏం చేశారంటే బంట్రోత్ నుంచి అప్ టు ఐఏఎస్ ఆఫీసర్ దాకా తిమింగలం తినేసినట్టు దోచుకుని తినేస్తున్నారు. ఓకే, ఎలా తింటున్నారంటే ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకి ₹1,00,000 ట్యాక్స్ కట్టాలి, సంవత్సరానికి ₹1,00,000 ట్యాక్స్ కట్టాల్సి 10,000 రూపాయలు అసలు ట్యాక్స్ కడతాడు, 20,000 రూపాయలు మామూలు ఇస్తాడు. అంటే ఎంత నష్టం వస్తుంది గవర్నమెంట్కి? 90,000 నష్టం వస్తుంది. ఓకే, అలా ఈ 13,000 పంచాయతీలకి ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. ఆ ఎన్ని వేల కోట్లలో మొత్తం పంచాయతీ ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది, ఆ పంచాయతీలో ఎందుకు మొత్తం టోటల్గా ఫండ్స్ లేకుండా పోతున్నాయి, పంచాయతీ బిల్లులు మనం ఎందుకు కట్టలేకపోతున్నాం, మనం ఎందుకు ఈరోజు మనం బయట నుంచి ఈరోజు బిల్లు రాలేదు అనాల్సి వస్తుంది, ఇస్ డెవలపింగ్ ఎందుకు కుంటుపడిపోయింది. ఉదాహరణకి నేనేమడుగుతున్నా, కమర్షియల్ బిట్ అవ్వచ్చు, నాన్ కమర్షియల్ బిట్ అవ్వచ్చు, చట్టం కాదు, మన పంచాయతీ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మనం కొత్తగా సవరణ చేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తుంది. పాత చట్టం ప్రకారమే డబ్బులు వసూలు చేయట్లేదు. అది మేజర్ పంచాయతీలు అవ్వచ్చు. గ్రామీణ అభివృద్ధికి మొత్తం టోటల్గా మనకు వస్తున్న ఫండ్స్ కానీ మనకు వచ్చిన డబ్బులు కానీ ఎక్కడ కూడా రోడ్లు కూడా డెవలప్ చేయట్లేదు. అవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఫస్ట్ ఐఏఎస్ నుంచి, ఆర్డీఓ క్యాడర్ నుంచి, గ్రూప్ 1 పోస్ట్ నుంచి, గ్రూప్ 2 పోస్ట్ నుంచి, మొత్తం టోటల్గా ఎంఆర్ఓ పోస్ట్ నుంచి, పంచాయతీరాజ్ సెక్రటరీ నుంచి మొత్తం టోటల్గా అందరినీ కూడా ప్రక్షాళన చేసి ఇది కరెక్ట్గా మనం కానీ చేయగలిగితే ఓకే, ఎవరిని మనం అడుక్కోవాల్సిన అవసరం లే, అప్పు పక్క నుంచి అడుక్కోవాల్సిన అవసరం లే, మనం పక్క నుంచి ఇవ్వచ్చు అప్పు. ప్రజలకు కూడా భారం అనిపించదు, ప్రజలు డబ్బు కడుతున్నారు, రాజకీయ నాయకులు తినేస్తున్నారు, ఈ ఆఫీసర్లు తినేస్తున్నారు. ఎందుకు ఉదాహరణకు చెప్తా, ఒక ఎమ్మెల్యే ఏమంటున్నాడంటే మొత్తం టోటల్గా ఒక ఉదాహరణకి ఒక చోడవరం ఉదాహరణ తీసుకుందాం. చోడవరం పంచాయతీ సెక్రటరీకి ఏం చెప్తున్నాడు, ఈ నెల నాకు ఏం చేస్తావు తెలియదు, నాకు 5 లక్షలు కావాలంటున్నాడు. పంచాయతీ సెక్రటరీకి ఎవరికి ఎంత చెప్పాడు ఎమ్మెల్యే? 5. ఈయన సెక్రటరీ ఏం చేశాడు? 20 లక్షలు కలెక్ట్ చేస్తున్నాడు. ఎంపీడీఓకి, మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీకి, వీళ్ళందరికీ మళ్ళీ డబ్బులన్నీ 20 లక్షలు కలెక్ట్ చేస్తే 10 ఈయన తినేస్తాడు, 5 ఆళ్ళకి ఇస్తాడు. అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వచ్చింది? 20 లక్షలు అంటే దాదాపు ₹1,00,00,000 నష్టం. ఓకే, 1 పంచాయతీ అంటే ఉదాహరణకు మీకు చెప్పుకొస్తుంది. ఇలా ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంటే ఈ లంచాల మహిమ జీవితం అవుదా? ప్రక్షాళన అవుద్దంటారు. ఇప్పుడు ప్రక్షాళన పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి. నో, పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే అవ్వదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతే అంటే జీవితంలో ఎవరు చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు రూపాయి తినడు, ఆయన దగ్గర రూపాయి అవసరం లేదు, ఈ గవర్నమెంట్కి రూపాయి అవసరం లేదు. ఈ ప్రక్షాళన చేయకుండా ప్రజల డబ్బు ప్రజలు కాపాడుకోలేకపోతే, మనం 100% ఈ పంచాయతీ అధికారులు కాపాడుకోలేకపోతే, ఇలాంటి తిమింగలాలు మనం సర్వీస్ నుంచి రిమోట్ చేయలేకపోతే, ఏసీబీకి అప్పచెప్పకపోతే ఇంకా లైఫ్లో ఏ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ కంటే బాగా చేస్తారని నేను అనుకోను. ఓకే, అంటే ఆయనే చేయలేకపోతే ప్రక్షాళన ఈజ్ అ లైఫ్ లాంగ్. మన పిల్లలు కూడా ఈ లంచాల బతుకులో మనం కూడా అందరూ అదే దారి పడతారు. ఓకే, రిసిప్ట్ ఇస్తే లైన్ కట్టాలి, రిసిప్ట్ లేకుండా ఉంటే మన దొడ్డిదారిలో వెళ్ళామంటే డబ్బులు తక్కువ, ఇదే పని అయిపోతుంది, లంచాలు. ఎస్, తిరుపతి దర్శనం కంటే టికెట్ తీసుకుంటే లైన్ కట్టాలి, టికెట్ తీసుకోకుండా ఉంటే మొత్తం టోటల్గా రాజవైభవంగా వెళ్ళి దండం పెట్టుకొని దేవుడి కాలు మొక్కి రావచ్చు అండి. ఓకే, అలాగే ఉంది పరిస్థితి.
ఈ ఆఫీసర్స్ కూడా. ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు. మార్చడానికి మా వంతు మొత్తం అన్ని తీసుకెళ్ళి ఈ 13,000 పంచాయతీలు ఎక్కడ ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఎవరు లంచాలు తీసుకుంటున్నారు, ఆ లంచం ఒక బాయ్ దగ్గర నుంచి పోవట్లేదు, అప్ టు ఐపీఎస్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్ దాకా వస్తుంది అనేది మాత్రం చెప్తా. ఓకే. ఈజ్ ది నెంబర్ 1. ఓకే. గ్రామీణ అభివృద్ధి, ఇది 2 చాలా ఇంపార్టెంట్. అటవీ శాఖ, అటవీ శాఖలో ఆఫీసర్ నుంచి అటెండర్, హోంగార్డ్ నుంచి ఫారెస్ట్లో అప్ టు హై లెవెల్ ఆఫీసర్ దాకా గంధప చెక్కల స్మగ్లర్స్, వన్యప్రాణుల బలి, మొత్తం కలపని దోచుకుంటున్న బలి. ఇది వాస్తవమా కాదా? కలపని ఒకప్పుడు మనం అనేవాళ్ళమే. చంద్రబాబు శ్రీనివాసరావు గారు వాళ్ళు ఉంటప్పుడు వాళ్ళని ఒక టెంబర్ డిపో అనేప్పుడు వాళ్ళని ఒక మాట అనేవాళ్ళమే. వీళ్ళు ఒక్క డీడీ చూపించి 100 లారీలు బయటకు తరలించేవారంట. ఇది వాస్తవమే. అవునా? అనురాధ టెంబర్ డిపో ఉండేటప్పుడు ఒక డీడీ చూపించేవారు. ఆ డీడీ నెంబర్ మీద 100 లారీలు కలిపిపోయేది బయటికి. ఇదంతా ఒక స్కామ్ జరిగేది. ఇప్పుడు అది లేదు. అసలు ఏది లేకుండానే మొత్తం టోటల్ 100 వేల కోట్లు దోచేసుకుంటున్నారు. ఓకే. అంటే కలపలు మొత్తం దాంట్లో పొలిటికల్ సపోర్ట్ ఉంది. గంధప చెక్కలు బయటికి ఎలాగెళ్తున్నాయి పొలిటికల్ సపోర్ట్ లేకుండా, గంధప చెక్కలు ఆఫీసర్ సపోర్ట్ లేకుండా ఎలాగెళ్తున్నాయి, వేల కోట్ల సంపాదన ఎవరు ఉంది, దాని మెయిన్ నాయకుడు ఎవరు, దీంట్లో మొత్తం టోటల్ వైసీపీకి సంబంధించిన ఉన్నారా, టీడీపీకి సంబంధించిన ఉన్నారా, ఆడు ఏ పార్టీ సంబంధం అనవసరం, వాడు దొంగ కాదా, అంతే, స్మగ్లరా కాదా, ఏ పార్టీ బోర్డు ఉంటే మనకెందుకండి, మనకి మొత్తం వన్యప్రాణులు బలి తీసుకుంటున్నాడు, గంధప చెక్కలు మొత్తం టోటల్గా అన్యాక్రాంతం చేస్తున్నాడు, రికార్డుగా వ్యాపారం చేయట్లేనప్పుడు తీసుకొని లోన్ వేసారు. పీడీ యాక్ట్ కాదు, ఊరేసేసినా పర్లేదు. ఓకే. ఎక్కడో అమాయకులు పట్టుకొని ఒక కూలివాడిని పట్టుకొని మేము అరెస్ట్ చేసామని గొప్పగా చెప్పొద్దు. ఓకే. ఒక మందు తాగినని పట్టుకొని మేము గొప్పగా చెప్పొద్దు. ఆ మందు అర్ధరాత్రి లైసెన్స్ రాకుండా అమ్ముతున్నాను పట్టుకోండి. మేము డ్రగ్స్ తీసుకున్నామని పట్టుకొని గొప్పగా చెప్పొద్దు. డ్రగ్స్ అమ్మినోని పట్టుకొని ఇదిగో వీడిని పట్టుకున్నాం, ఇది అడ్డంగా మేము కళ్యాణం చేయడానికి అవుతుందని చెప్పండి. నిన్న చోడవరం వెళ్ళా. ఆ చోడవరంలో మొత్తం టోటల్గా ఒక 500 కేసులు గంజాయి కేసులే ఉన్నాయి. దానికి మళ్ళీ పెద్ద ఇదొకటి కేజీ, 1 కేజీ కంటే ఒక శిక్ష అంట, 5 కేజీలకు 1 శిక్ష అంట, 100 కేజీలకు 1 శిక్ష అంట, బెయిలబుల్ అంట, నాన్ బెయిలబుల్. దొంగతనం చేసేవాడు కేజీ ఏంటి, వాడికి ఆలోచన వచ్చిందంటేనే అదే అంటున్నా. ఇది చట్టాల్లో కూడా అమెండ్మెంట్ కావాలి. ఎన్పిటిసి చట్టం ఏదో పెట్టారు, ఆ చట్టంలో ఇదేంటిది, ఇది మోతాదు మొత్తా కాదా, ఆ కేజీకి మొత్తా కాదా. నేను న్యాయమూర్తులు కూడా మొత్తం చట్టానికి ఏంటంటే మనం అంటే రెస్పెక్ట్ ఇస్తాము. అయితే నేనేమంటున్నానంటే మనం పిల్లలు రేపు ఉదయాన్ని అందరికీ కూడా చెప్తున్నాను, చట్టానికి న్యాయానికి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు. ఓకే. ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు. ఎందుకంటే మర్డర్ కంటే మర్మం కంటే చాలా డేంజర్ ఇది. ఎందుకంటే ఇది చాలా చాలా డేంజర్ ఇది. మొత్తం టోటల్ మత్తు ఈ డ్రగ్స్ అండ్ గంజాయి విచక్షణ కోల్పో. ఆ విచక్షణలో ఏ అమ్మాయిని ఏం చేస్తున్నారో, ఏ మనిషిని ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు కనుక అది పట్టుకోవాలి. ఇదేంటండి నిన్న ఆ కేసులు చూస్తుంటే, నేను మామూలుగా నిన్న మా డిఎస్ ఏదో రీమోడల్ అవుతుంది వెళ్ళాను. వెళ్తే చూస్తుంటే నేను అడిగా, మామూలు జనరల్గా ఏదో అక్కడ లస్సీ దానికి వెళ్ళి అడిగితే జనరల్గా ఒక్కొక్కటి చెప్తే నవ్వు వచ్చింది నాకు. అంటే నవ్వు వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యేలకు మళ్ళీ మామూలు అంట, ఎంపీటీసీకి మామూలు అంట, పంచాయతీకి మామూలు అంట, గవర్నమెంట్ కంటే ప్యారలల్ గవర్నమెంట్ ఒకటి నడిచింది. ఇసుక అంట, అక్కడ ఫ్రీ ఇసుక అంట, ఇసుక రావడానికి మొత్తం టోటల్గా ఎమ్మెల్యే దాకా మళ్ళీ ఫండింగ్ అంట. ఆ ఎమ్మెల్యే దాకా ఫండింగ్కి మొత్తం టోటల్గా వాడు ఇసుక ఇచ్చేది ఒక బండి ఇసుక 2,500. ఫ్రీగా వచ్చిన ఇసుక 2,500. 2,500 రూపాయలు నీకు ఏదంటే నేను రాగా బండి అంతా నడిపి అక్కడి నుంచి నేను ఏర్లోన్ తీసుకొస్తే నాకు 500 అయ్యా. అంటే ఏంటి 2,000 అంటే 2,000 రూపాయలు అక్కడి నుంచి పోలీసు వాళ్ళకి ఎంత మామూలు, వాళ్ళకి ఎంత మామూలు, ఇక మొత్తం ఇవన్నీ ఆర్టీఓకి ఎంత మామూలు, ఇవన్నీ మామూలు పోతే నాకు మిగిలేదు 500. నేను వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ నేను ఇసుకే ఇస్తుంటే ఇసుక కోసం చెప్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి. ఆ స్పీచ్లో వాడి వేడి అదే దానికి అన్ని దానికే. అందుకే నేను ఇప్పుడు కనిపించింది, అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ప్రక్షాళన ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఆ స్పీచ్లో ఒకటి తాకలేను తాకాడు, చేయగలను అనేది ప్రక్షాళన చేయగలడు. ఆ ప్రక్షాళన చేసి చూపించగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఇంకొక మాట అన్నారు ఆయన, నన్ను గేటు దాకా రాని అన్నారు. చూస్తే 11 మంది ఉన్నారు, వాళ్ళే గెలుపుని తీసుకున్నారు కానీ ఓటమి తీసుకోలేకపోయారు, పారిపోయారు అని చెప్పి తలదించుకున్నారు. లేదు తలదించుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే
పాపం 180 సీట్లు 160 సీట్లు వస్తాయి అనుకున్నారు వాళ్ళు. 165 వస్తే 165 ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం పెట్టారు. రూమ్స్ అన్ని బుక్ చేస్తారు, టికెట్స్ అన్ని బుక్ చేస్తారు, మీకు తెలుసో లేదు. అన్నీ అయిపోయి మొత్తం అయిపోయి అంతా అయిపోయి టోటల్గా అంతా అయిపోయి మొత్తం అన్ని రూమ్ 3వ తారీఖు రాత్రికి వచ్చి ఇదిగో రూమ్స్ ఖాళీ లేవు, అవి ఖాళీ లేవు, ఈ ఖాళీ లేవు, నా కొండరాజు అని వాళ్ళని అభయ సుబ్బారెడ్డి అని అందరూ మొత్తం టోటల్గా రూమ్స్ అన్నీ పెట్టేశారు. అంతా మొత్తం అవి కూడా టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, అంటే అది టూరిజం ప్యాలెస్, వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనుకున్నారు వాళ్ళు. ఆ ప్యాలెస్ను కూడా ముందు రోడ్డు క్లియరింగు, ఆ సిపి మరీ ఇంకొక అడుగు ముందుకేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని లైన్ రిలీజ్ చేయాలనుకున్న రోజులకి అన్నింటికి వెళ్ళిపోయాడు. అది రవిశంకర్. విశాఖపట్నం పోలీసులు అందరూ వైసీపీ తొత్తులుగానే పనిచేశారు. అనకాపల్లి పోలీసులు, విశాఖపట్నం పోలీసులు, శ్రీకాకుళం పోలీసులు, విజయనగరం పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేస్తారు. ఇంక్లూడింగ్ ఇది హోంగార్డ్ నుంచి అప్ టు 5 దాకా. ఇది వాస్తవం. మనమేమి దాన్ని వెనకాడికి చేయాల్సిన అవసరమే లేదు. టీడీపీ అంటే కొట్టుకుంటారు. మీకు ఇంకొకటి తెలుసా, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీని కొట్టారు. అక్కడ ఎంవివి సత్యనారాయణ గారు క్రిస్టియన్ ల్యాండ్ కబ్జా చేసి, ప్రజల ల్యాండ్ కబ్జా చేసి పర్మిషన్ లేకుండా కడుతూ ఉంటే ఆ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వెళ్తే ఆ రోడ్డు తొలగించబోతుంటే వాళ్ళు కూడా కొట్టారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నాడంట ఆ సిపి, చిద్దగొడి అని మొత్తం అనేసి అన్నాడంట. అంటే అంత కోపంతో ఉన్నాడో చూడండి. ఇంకా గవర్నమెంట్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రక్షాళన ఇది అంటారా? 100% ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. నేను ఒక చిన్న ఈజ్ గ్రేట్ న్యూస్, నేను ఒక అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు. గోపాలకృష్ణ ద్వివేది గారిని ఆయన అసలు ఎంత ఇబ్బంది పెట్టారు, మొత్తం టోటల్గా చీఫ్ ఏబి వెంకటేశ్వర గారిని ఇబ్బంది పెట్టాడు, చాలామందిని ఇబ్బంది పెట్టాడు, వైసీపీకి డైరెక్ట్ వైసీపీ సపోర్టెడ్గా ఉన్నాడు కదా, అలాంటి వ్యక్తికి గనుల శాఖ ఇచ్చారేంటిది, మళ్ళీ చాలా అదే గనుల శాఖకి ఇచ్చారేంటి అని నిన్నటిదాకా ఒక ఆశ్చర్యకరమైన మెసేజ్లు పెట్టారు. నాకు కూడా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వాళ్ళకే పగ్గాలు ఇస్తున్నట్టున్నారే అనిపించింది. నిన్న మధ్యాహ్నం ఒక రిలీవ్ చేశాడు ఆయన్ని, వెంటనే రిలీవ్ చేసి ఇంకొకరికి ఇచ్చాడు బాధ్యతలు. అంటే ఇది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇది చీఫ్ సెక్రటరీ గారు తప్పుదాని మీద అయి ఉండొచ్చు. ఆ లెక్కల్లో ఆ జిఐడి నుంచి ఎక్కడి నుంచో రాంగ్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే దానికి అంటే మాలాగొచ్చు, మాకే ఇన్ని మెసేజ్లు వచ్చాయంటే ఆయన కాడికి ఎందుకు రావాళ్ళు, కానీ వెంటనే ఇమీడియట్లీ రిలీవ్ చేసి ఇంకొకరికి బాధ్యత చెప్పి ఆయన అయితే మారిన మనిషి క్లారిటీగా ఉన్నారు. ఎస్ మాకు నిన్న చాలా, నేను ఉదయం 8 గంటలకు కూడా సార్ ఇదేంటి సార్ చాలా పెద్ద అయినా మళ్ళా పాత వాళ్ళనే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ నెత్తి మీద కూర్చుంటారు కదా సార్ అంటే కరెక్టే కదా అనిపించింది. వెంటనే నేను సాయంత్రం 4 గంటలు చూస్తే మొత్తం గోపాలకృష్ణ గారు ద్వివేది గారిని రిలీవ్ చేస్తున్నారన్నారు. అంటే ఆయన మారిన మనసుగా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లు పెట్టడం కానీ, వాళ్ళ స్పీచ్ ఇవ్వడం కానీ చాలా ఎక్స్ట్రాడినరీ. అందుకే అంటున్నాను, పరిపాలన అనేది దీక్షతిలో ఈ ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తవుతుంది, 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది. గ్రామీణ అభివృద్ధి నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి, సినీ డెవలప్మెంట్ నుంచి మొత్తం టోటల్గా ఎక్స్ట్రాడినరీ తయారవుద్ది.